హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 30th డేలో ఉన్నాం మనము. ఈరోజు టాపిక్ ఏంటంటే సీమ్స్ అండ్ అపియర్స్. చాలా సింపుల్ టాపిక్. ఇది కూడా ఒక టాపిక్ ఉంటుందని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. టాపిక్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. ప్రతిరోజు మనము డే టు డే లైఫ్లో ఇలాంటి విషయాలు చాలా యూజ్ చేస్తుంటాం. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సీమ్స్ అంటే అనిపించుట, ఇట్స్ మన ఫీలింగ్, మన ఒపీనియన్, అది రియల్ కాకపోవచ్చు. అదే అపియర్స్ అంటే కనిపించుట, విచ్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. దేనైతే మనం చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో దాన్ని అపియర్స్ అంటాం. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, హీ అపియర్స్ ఇఫ్ హీ రిక్వైర్స్ మనీ. అతనికి డబ్బు అవసరం ఉంటే అతను కనిపిస్తాడు, లేదంటే కనిపించడు. కొంతమంది ఉంటారు కదా మన సరౌండింగ్స్లో కూడా అలాంటి వాళ్ళు. హీ డిజపియర్స్ ఇఫ్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. అతనికి కావలసింది దొరికినప్పుడు అతను మాయమైపోతాడు. అపియర్ అంటే కనిపించుట, డిజపియర్ అంటే కనిపించకుండా పోవుట. ఎవరినైనా మనము చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అని చెప్పేటప్పుడు కూడా యు ఆర్ అపియరింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అని విష్ చేస్తుంటాం కదా. అలాగా హీ ఈజ్ అపియరింగ్ సో కూల్, ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు అని కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్లో ఈ అపియర్స్ని వాడుతుంటాం. మరి సీమ్స్ ఎప్పుడు వాడతాం అనేది ఈరోజు టాపిక్. ఈ అపియర్కి అపియర్స్, సీమ్కి సీమ్స్ అని ఎందుకు పెడుతున్నాం అంటే, యూజువల్గా ఈ టాపిక్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ ఫామ్ వస్తుంది కదా, ఐ కమ్, హీ కమ్స్. అలాగనే ఇక్కడ యూజువల్గా మనం హీ షీట్తోనే ఈ సెంటెన్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తాం. షీ సీమ్స్ టు క్రై అంటే ఆమె ఏడ్చేటట్టుంది అంటే మనకు తెలీదు, ఏదో కొంచెం ఒపీనియన్, ఆమె ఫీలింగ్ చూస్తే అలా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ టు రెయిన్ టుడే, ఈరోజు వర్షం వచ్చేటట్టుంది అంటే చల్లగా ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ మనం గెస్ చేసి చెప్తున్నాం, అది రియల్ కాకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు. హీ సీమ్స్ టు విన్, ఆయన గెలిచేటట్టు ఉన్నాడు అంటే ఇంకొక 5 runs చేయాలి, 2 balls ఉన్నాయి, ఏముంది ఒక సింగిల్, ఒక 4 కొడితే అయిపోతుంది. డాగ్ సీమ్స్ టు బార్క్, ఆ కుక్క మురిగేటట్టుంది. డాగ్ సీమ్స్ టు బైట్ అంటే కుక్క కొరికేటట్టుంది. సో ఇలా మనం జరగవచ్చు అని చెప్పడానికి సీమ్స్ యూజ్ చేసి చెప్తాం. ఇవి టెన్సెస్ ప్రకారంగా చూద్దాం. ప్రజెంట్లో, పాస్ట్లో, కంటిన్యూస్లో కూడా ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చో అంతవరకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ విత్ దిస్ యూ హ్యావ్ గాట్ సమ్ క్లారిటీ వెన్ టు యూజ్ సీమ్స్ అనేది. ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడే ఎక్కువగా సీమ్స్ యూజ్ చేసి చెప్తాం. ఇక్కడ నేను వచ్చేటట్టున్నాను అని చెప్పాము, ఐ సీమ్ టు కమ్ అని. మేము వచ్చేటట్టున్నాము అని కూడా చెప్పాము, మేము వస్తామో రామా, నేను వస్తానో రానో మనకు తెలుస్తుంది కదా. అలాగే నువ్వు వచ్చేటట్టున్నావు అని వేరే వ్యక్తులతో చెప్తే యూ సీమ్ టు కమ్ అంటాం, అది అంతగా బాగోదు అన్నట్టు. అందుకే హీ షీట్ థర్డ్ పర్సన్స్కే ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే వాళ్ళు వచ్చేటట్టున్నారు అంటే దే సీమ్ టు కమ్, దే సీమ్ టు జాయిన్, దే సీమ్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, వాళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేటట్టున్నారు. షీ సీమ్స్ టు జాయిన్ టుడే, ఆమె ఈరోజు జాయిన్ అయ్యేటట్టుంది. అలా డే టు డే లైఫ్లో సీమ్స్ యూజ్ చేసి చెప్తాం. నౌ లెట్ us మూవ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం టెన్సెస్ ప్రకారం అన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి, కొంచెం క్లారిటీ వస్తుంది. పాప ఏడుస్తుంది అంటే బేబీ క్రైస్. పాప ఏడ్చేటట్టు ఉంది అంటే బేబీ సీమ్స్ టు క్రై. అంటే ఇప్పుడు ఏదో ఆమె దగ్గర చాక్లెట్ లాక్కున్నావు, బిస్కెట్ లాక్కున్నావు, ఏడ్చేటట్టుంది, ఇంకేమన్నది, ఆమె ఏడ్చేటట్టుంది అంటాం కదా. అలాగా బేబీ సీమ్స్ టు క్రై అంటే ఏడ్చేటట్టుంది. బేబీ ఈజ్ క్రయింగ్ అంటే మనకు కనిపిస్తుంది, అమ్మాయి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, సౌండ్ వస్తుంది, బేబీ ఈజ్ క్రయింగ్. పాప ఏడుస్తున్నట్టుంది అంటే పక్క రూమ్లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టుగా, పాప ఏడుస్తున్నట్టుంది. బేబీ సీమ్స్ టు బి క్రయింగ్. సో అక్కడ వర్షం వస్తుంది అంటే ఇట్ రెయిన్స్ అన్నాం కదా. అలాగే వర్షం వచ్చేటట్టుందంటే ఇట్ సీమ్స్ టు రెయిన్. పాప ఏడుస్తుంది, బేబీ క్రైస్. పాప ఏడ్చేటట్టుంది, బేబీ సీమ్స్ టు క్రై. పాప ఏడుస్తుంది, బేబీ ఈజ్ క్రయింగ్. పాప ఏడుస్తున్నట్టుంది, బేబీ సీమ్స్ టు బి క్రయింగ్. పాప ఏడ్చింది అంటే బేబీ హ్యాస్ క్రైడ్. బేబీ ఏడ్చినట్టుంది, బేబీ సీమ్స్ టు హ్యావ్ క్రైడ్. అంటే జుట్టు అంతా ఒకలాగా, ముఖం ఒకలాగా. ఏడ్చినప్పుడు ఎలా ఉంటారు, వెంటనే మొహం కడుక్కొని ఫెరీలోలు పూసుకొని వస్తారా? ఆ ముఖం అలా కనిపిస్తుంది కదా మనకు ఏడ్చినట్టు. అప్పుడు పాప ఏడ్చినట్టు ఉంది అని. పాప ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నట్టుంది. బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది. ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నట్టుంది అన్నప్పుడు బేబీ సీమ్స్ టు హ్యావ్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నట్టుంది పాప అని చెప్పి. అంటే అక్కడ ఏమో అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో మరి. సో మనం చెప్పే విషయాల్లో కూడా అందరికీ టెన్సెస్ వరకే అర్థమవుతుంది. సో ఇలా సీమ్స్ యూస్ చేసి కూడా మనం చాలా మంచి విషయాలు, మిస్ అయిన పాయింట్స్ అన్నీ ఇక్కడ కవర్ చేసి చెప్పొచ్చు. ఇది చెప్పడం రాక కూడా అందరూ దీంతోనే మేనేజ్ చేస్తుంటాం. నౌ పాస్ట్ టెన్స్లో చూద్దాం ఒకసారి. పాప నిన్న ఏడ్చింది అంటే బేబీ క్రైడ్ యెస్టర్డే.
పాప నిన్న ఏడ్చినట్టుంది అన్నప్పుడు బేబీ సీమ్డ్ టు క్రై ఎస్టర్డే, అంటే అయిపోయినట్టుంది, జరిగినట్టుంది. బేబీ సీమ్డ్ టు క్రై, నేను నిన్న చూసినప్పుడు అమ్మాయి ఏడ్చినట్టు అనిపించింది నాకు అన్నట్టుగా. బేబీ వాజ్ క్రయింగ్ ఎస్టర్డే, పాప నిన్న ఏడుస్తూ ఉండేను, అంటే నేను చూశాను అప్పుడు అమ్మాయి ఏడుస్తున్నప్పుడు అన్నట్టుగా చెప్పడం. బేబీ సీమ్డ్ టు బి క్రయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న నేను చూసినప్పుడు ఏడుస్తున్నట్టు ఉండేను, అంటే నాకు అలా అనిపించింది అని చెప్పడం. బేబీ హ్యాడ్ క్రైడ్ వెన్ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే, నేను అక్కడికి వెళ్ళేసరికి పాప ఏడ్చింది, నేను అక్కడికి వెళ్ళేసరికి పాప ఏడ్చినట్టుంది అంటే బేబీ హ్యాడ్ సీమ్డ్ టు క్రై వెన్ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నీ వస్తేనే మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. చాలామంది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నాం సార్ అయినా మాకు అర్థం కావట్లేదు అంటే మొత్తం అన్ని కాన్సెప్ట్స్ అర్థం కావాలి. టెన్సెస్ రావాలి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రావాలి. నిన్న మొన్న క్లాసెస్ చేసినట్టుగా లెట్ అంటే ఏంటి, ఆస్క్ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి, ఇలా సీమ్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, వీటన్నింటినీ ఒక టాపిక్ లాగా అర్థం చేసుకున్నప్పుడు ఓవరాల్గా హోలిస్టిక్గా మీరు పర్ఫెక్ట్ అయినప్పుడే ఇంగ్లీష్ అర్థమవుతుంది. అంతేగాని ఏదో 4 సెంటెన్స్ చదవడానికి వచ్చినంత మాత్రాన అందరికీ అప్పుడే రాదు. అందుకే ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. లాంగ్వేజ్లో 4 వర్డ్స్ వస్తే వస్తుంది. ఈ మధ్యన కొన్ని వీడియోస్ చూశారు, కొంతమంది చెప్పారు, తమ్మునైల్స్ ఏదో పెట్టారు, ఈ 3 పదాలు తెలిస్తే చాలు ఇంగ్లీష్ వస్తుంది, ఈ 10 పదాలు తెలిస్తే ఇంగ్లీష్ వస్తుంది, ఈ 4 విషయాలు తెలిస్తే అలా వచ్చేలాగా ఉంటే మళ్ళీ ఇన్ని రోజులు ఎవరికి తెలియని ఓపెన్ సీక్రెట్ ఇది ప్రపంచంలో అందరికీ తెలిసినట్లే ఉంటుంది. అంటే ఏ ఒక్కదాంతోనూ రాదు. లాంగ్వేజ్ అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, అవన్నీ మరీ స్కూల్లో అంతా చదివాము, అందరికీ న్యూస్ పేపర్ అవైలబిలిటీలో ఉంది, అలా ఒక్కదాంతోనే రాదు. మళ్ళీ దానికి ప్రాక్టీస్ కావాలి, కరెక్షన్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడే మనం అనుకున్నట్టుగా చెప్పగలుగుతాం. నా సేమ్ ఇదే ఫ్యూచర్లో వస్తే ఎలా వస్తుందో చూద్దాం. పాప రేపు ఏడుస్తుంది అంటే బేబీ విల్ క్రై టుమారో. మనకు తెలియదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి అన్ని 12 స్ట్రక్చర్స్ దీంట్లో వచ్చేలా రేపు పాప ఏడుస్తుంది మనం ఎలా చెప్పగలుగుతాం. ఒకవేళ ఆ సెంటెన్స్ ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తే ఎలా వస్తుందని చెప్తున్నాం. బేబీ విల్ సీమ్ టు క్రై టుమారో, పాప రేపు ఏడ్చేటట్టుంది అని చెప్పడం. బేబీ విల్ బీ క్రయింగ్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి పాప ఏడుస్తూ ఉంటుంది అంటే బేబీ విల్ సీమ్ టు బి క్రయింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి పాప ఏడ్చి ఉంటుంది అంటే బేబీ విల్ హ్యావ్ క్రైడ్ బై దిస్ టైమ్ టుమారో, బేబీ విల్ సీమ్ టు హ్యావ్ క్రైడ్ బై దిస్ టైమ్ టుమారో. పాప రేపు ఈ టైంకి కూడా ఏడుస్తూనే ఉంటుంది అంటే బేబీ విల్ హ్యావ్ బీన్ క్రయింగ్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో, బేబీ విల్ సీమ్ టు హ్యావ్ బీన్ క్రయింగ్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా పాప ఏడుస్తూనే ఉన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మనకి తెలుగు అర్థం కావాలి. ఫస్ట్ తెలుగు చేయడమే చాలా కష్టం, ఇంగ్లీష్ ఎవరైనా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో మనము అంత గ్రాంధికమైన తెలుగు వాడము ప్రతిసారి. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎందుకు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ ఆర్టికల్స్, న్యూస్ ఛానల్స్ మాట్లాడితే ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఎక్స్పర్ట్స్, మరి వాళ్ళు ఆడిటర్స్, స్పీకర్స్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి ఆ స్కిల్స్ అన్నీ అక్కడ పెడతారు. న్యూ ఇయర్ గురించి హిందూ పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చిందంటే అలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చి ఉంటుంది అదే ఆర్టికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చి ఉంటుంది, డెక్కన్ క్రానికల్లో, అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా న్యూ ఇయర్ గురించి. కానీ ఏ పేపర్కి ఆ పేపర్ యూనిక్గా రాసింటారు ఆర్టికల్ అదే టాపిక్నే. అలాగే అదే హిందూ న్యూస్ పేపర్లో గడిచిన 50 సంవత్సరాల నుంచి కూడా ప్రతి న్యూ ఇయర్కి కూడా వాళ్ళు కొంత టాపిక్ రాసింటారు కదా, ఏది మళ్ళీ సిమిలర్గా ఉండదు. అంటే మనకు ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి. అప్పుడు లాంగ్వేజ్ రావాలి కదా, ఏదో బైహార్ట్ చేసినట్టుగా న్యూ ఇయర్ అంటే తొందరగా లేస్తాను, గుడికి వెళ్తాను అన్నట్లుగా 4 పదాలు చెప్తే అయిపోవట్లేదు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటి, ప్రతిసారి ఏదో టార్గెట్ పెట్టుకొని వాళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్గా అందరికీ అర్థమయ్యేలాగా, కామన్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా రాయగలుగుతున్నారు ఆర్టికల్స్. అందుకే ఆ పేపర్కి అంత క్రేజ్ ఉంటుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు సమ్ అదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈరోజు వర్షం వస్తుంది అంటే ఇట్ రెయిన్స్ టుడే. ఈరోజు వర్షం వచ్చేటట్టుంది అంటే ఇట్ సీమ్స్ టు రెయిన్ టుడే. సేమ్ ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం, వర్షం వచ్చేటట్టు ఉంది అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి అలా అని. వర్షం వస్తుంది అంటే వీఆర్ ఏబుల్ టు సీ, వర్షం పడుతుంది, టపటపా చినుకులు వస్తున్నాయి అక్కడ. ఇట్ సీమ్స్ టు బి రైనింగ్ అంటే సపోజ్ ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నా, డోర్ క్లోజ్, బయట నుంచి ఏదో డిజిటల్ డాల్బీ సౌండ్ వచ్చినట్టుగా, సినిమాలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టుగా సౌండ్ వస్తుంది, ఏదో రేకుల మీద పడితే టపటపా సౌండ్, వర్షం వస్తున్నట్టుంది అక్కడ, ఎవరో పిలుస్తున్నట్టున్నారు. నేను సంబడి సీమ్ టు బి కాలింగ్ యూ, రాము వస్తున్నట్టున్నాడు, రాము సీమ్స్ టు బి కమింగ్. సో అలా జరుగుతున్నట్టుంది అని చెప్పడం, మనం ఊహించుకొని చెప్పడం అన్నమాట. ఇట్ హ్యాస్ రెయిన్ అంటే వర్షం వచ్చింది, మనం బయటికి వెళ్ళి చూసాము, అక్కడంతా తడిగా ఉంది, 1 గంట 2 గంటల తర్వాత మనం బయటికి వెళ్తే అప్పుడు ఏమంటే వర్షం వచ్చినట్టుంది. మేబీ వర్షమే వచ్చిండొచ్చు, ఎవరైనా నీళ్ళు పోసినట్టు, కాకపోతే కాసేపు అటు ఇటు చూస్తే చెట్ల మీద ఆకులు ఇవన్నీ చూస్తే వర్షం వచ్చినట్టుంది. ఇట్ సీమ్స్ టు హ్యావ్ రెయిన్డ్. ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉంది అంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉన్నట్టుంది. ఇట్ సీమ్స్ టు హ్యావ్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉన్నట్టుంది. సేమ్ ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, హీ లర్న్స్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకునేటట్టున్నాడు, హీ సీమ్స్ టు లర్న్ ఇంగ్లీష్.
అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్టున్నాడు. హీ సీమ్స్ టు బి లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. హీ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకున్నట్టున్నాడు ఎక్కడో. హీ సీమ్స్ టు హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. అతను 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. హీ సీమ్స్ టు హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నట్టున్నాడు అని చెప్పడం. సో ఇలా మనకు తెలిసిన ప్రతి ఎగ్జాంపుల్ని ఈ సీమ్స్లో పెట్టి కొత్తగా ప్రాక్టీస్ చేయండి. పక్కన నోట్స్ పెట్టుకొని పెన్ పెట్టుకొని ఈ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. వీడియో పాస్ చేసుకొని మళ్ళీ 1-2 సార్లు చూసి అర్థం చేసుకొని ట్రై చేయండి. సేమ్ ఇదే పాస్ట్ వచ్చినప్పుడు నిన్న వర్షం వచ్చింది అంటే ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే మనకు కన్ఫామ్గా తెలుసు. నిన్న వర్షం వచ్చినట్టుంది అంటే ఇట్ సీమ్డ్ టు రెయిన్ ఎస్టర్డే. నిన్న వర్షం వస్తుండే ఈ సమయానికి ఇట్ వాజ్ రెయినింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి వర్షం వస్తున్నట్టు ఉండేను. ఇట్ సీమ్ టు బి. ఇవన్నీ జనరల్గా యూజ్ చేయము. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందనే చెప్తున్నాం. మనం ప్రజెంట్లో ఇట్ రెయిన్స్, ఇట్ సీమ్స్ టు రెయిన్, ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ సీమ్స్ టు బి రైనింగ్, ఇట్ హ్యాస్ రైన్డ్, ఇట్ సీమ్స్ టు హ్యావ్ రైన్డ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, ఇట్ సీమ్స్ టు హ్యావ్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. అక్కడ దాకా ఆపేస్తాం. కానీ అన్నీ తెలిసి ఉండటం వల్ల రేపు మీరు ఏ ఆర్టికల్ చదివినా ఏ పేపర్లో ఎక్కడైనా ఈ టాపిక్ వచ్చినప్పుడు ఈజీగా అర్థం. ఓన్లీ సీమ్స్ అంటే ఏంటని ఏదో డిక్షనరీ మీనింగ్ చూసి అనిపించటా అంటే అక్కడితో మొత్తం ఇంగ్లీష్ వచ్చేది కదా. దీన్ని ఇలాగా ఒక రోజు ఒక కాన్సెప్ట్ ఒక టాపిక్ లాగా తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే కొంచెం అర్థమవుతుంది. ఇట్ హ్యాడ్ రెయిన్డ్ వెన్ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. నేను అక్కడికి వెళ్ళేసరికి వర్షం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళేసరికి వర్షం వచ్చినట్టుంది అంటే ఇట్ హ్యాడ్ సీమ్ టు రెయిన్ వెన్ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. నేను అక్కడికి వెళ్ళేసరికి వర్షం. ఇక్కడ ఓన్లీ హ్యాడ్ అంటే మీనింగ్ ఏంటి, సీమ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటూ పర్టికులర్గా చూస్తే అర్థం కాదు. ఓవరాల్గా సెంటెన్స్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే. నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా వర్షం వస్తూనే ఉండేను. ఇట్ సీమ్డ్ టు హ్యావ్ బీన్ రైనింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే. నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా వర్షం వస్తూనే ఉన్నట్టు ఉండేను. అంటే మనం బయటికి వెళ్ళలేదు చూడలేదు అన్నట్టుగా చెప్పొచ్చు. సేమ్ ఇదే ఫ్యూచర్ వస్తే ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు వర్షం వస్తుంది. మనం ఎలా ప్రిడిక్ట్ చేయలేము. మేబీ కొన్నిసార్లు గెస్ చేసి చెప్తున్నాం. ఇట్ విల్ సీమ్ టు రెయిన్ టుమారో. రేపు వర్షం వచ్చేటట్టు ఉంది. ఇట్ విల్ బి రైనింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వర్షం వస్తూ ఉంటుంది. రేపు ఈ టైంకి వర్షం వస్తున్నట్టు ఉంటుంది అంటే ఇట్ విల్ సీమ్ టు బి రైనింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వర్షం వస్తున్నట్టు ఉంది. ఇట్ విల్ హ్యావ్ రెయిన్డ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వర్షం వచ్చింటుంది. ఇట్ విల్ సీమ్ టు హ్యావ్ రెయిన్డ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వర్షం వచ్చినట్టు ఉంటుంది అని చెప్పడం. అంటే ఇవి జరగవు జనరల్గా. రేపు ఈ టైంకి అతను జాయిన్ అయి ఉంటాడంటే హీ విల్ హ్యావ్ జాయిన్డ్ బై దిస్ టైమ్ టు. రేపు ఈ టైంకి అతను జాయిన్ అయినట్టుంటాడు అని అంత డీటెయిల్గా చెప్పం మనం. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది సెంటెన్స్, తెలుగే అర్థం కాదు మనకి. ఇంగ్లీష్ చాలా ఈజీ కన్వే చేయడం. ఇట్ విల్ హ్యావ్ బీన్ రైనింగ్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా వర్షం వస్తూనే ఉంటుంది. రేపు ఈ సమయానికి కూడా వర్షం వస్తూనే ఉన్నట్టు ఉంటుంది అంటే ఇట్ విల్ సీమ్ టు హ్యావ్ బీన్ రైనింగ్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. Like this we have to understand this topic. I hope you have understood to some extent. ఇంకా అర్థం కాకపోతే వీడియోని 1-2 సార్లు పాస్ చేసుకొని మళ్ళీ వినండి, రిపీటెడ్గా వినండి. ఈ పీడిఎఫ్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. తెలుగు ఫస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్కి ఇచ్చాము. మిగతాది తెలుగు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. పీడిఎఫ్ చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము పెట్టే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. వీడియోని చివరి దాకా చూడండి. మధ్యలో ఆపేయకండి, పాస్ చేయకండి. టైం లేనప్పుడు చూడకండి. టైం ఉన్నప్పుడే కంప్లీట్గా చూడగలిగినప్పుడే చూడండి. ఓ 15 minutes టైం కేటాయించండి మీకోసం. మేము పెట్టిన ఇంత ఎఫర్ట్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి. సో మన పెయిడ్ కోర్సెస్ ఆల్రెడీ చెప్పాము. 2 weeks ప్రోగ్రామ్, ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ హాలిడేస్లో ప్లాన్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటాము. 10 to 12 members పర్ బ్యాచ్. దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.